బెటాలియన్కి ఉపయోగపడేలాగా నా పై అధికారికి పేరు వచ్చేలాగా చేశాను అని చెప్పుకునే కెపాసిటీ మీకు నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ నిలబడితే రావాలి. ఓకే, వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇక అధికారులు సూచించిన విధంగా మనం ముఖ్యంగా తెలుగు భాషను మర్చిపోతున్నాము. దయచేసి అందరూ తెలుగును గౌరవించండి, తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించండి, తెలుగును అంత తప్పి చేసుకోండి ఒకసారి అని చెప్పి సార్లు చెప్తున్నారు. సుమతి శతకము, వేమన శతకాన్ని కాస్త చూడండి. దాంట్లో ఉన్న పద్యాలను ఒకసారి చదివితే మీకు క్లియర్గా తెలుగులో అర్థమైపోతాయి. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మొరుగునట్లు కనకంబు మురుగున, ఇస్మదావిరామ వినురవేమ అనే వేమన శతకము. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఇందాక వేమన శతకంలో ఒకటి తీసుకున్నాము, ఇప్పుడు సుమతి శతకంలో ఒకటి తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఫోర్స్ వాళ్ళు వస్తే మన ఫోర్స్ కూడా ఒక పద్యాన్ని వేమన చక్కగా వివరించారు. అవన్నీ ఒకసారి చూడండి. అధికారులు అదే కోరుతున్నారు మిమ్మల్ని అందరినీ, ఫస్ట్ తెలుగు చూసుకోమని. తర్వాత రాజ్యాంగం అంటే అదేదో ఒక గ్రంథం, ఆ గ్రంథానికి భాష లేదు, ఆ గ్రంథానికి లిపి లేదు, అది చదవాలంటే మళ్ళీ మనం ఒక డిక్షనరీ పక్కన పెట్టుకోవాలని ఏం కాదు. మనం ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా, ఈవెన్ మీ ఇళ్లలో ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటే, పెళ్లి చేయాలనుకుంటే, ఆ పెళ్లికి పెళ్లి పెద్దలు ఎవరు, బాపనయ్య ఎవరు, ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి చేస్తారు అని ఒక సూచనలు, రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్ అవన్నీ ఎట్లయితే మనం రాసుకుంటామో, సూచనలు తెలుగులో రాసుకుంటామో, దాని ప్రకారంగా ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అట్లే మన బెటాలియన్ ఏ విధంగా నడుచుకోవాలనడానికి మనకు ఒక స్టాండింగ్ ఆర్డర్ 1960లో వచ్చింది. ఆ స్టాండింగ్ ఆర్డర్ మోడిఫై చేసుకుంటూ 1986లో 516 జీవో ప్రకారంగా స్టాండింగ్ ఆర్డర్ అనే పదాన్ని తీసేసి మాన్యువల్ అనే పదం తీసుకున్నాం. ఆ మాన్యువల్ లో కూడా హెడ్ కానిస్టేబుల్ చేంజ్ చేయాలా, కానిస్టేబుల్ ఏం చేయాలా, ఎస్జిఓ ఏంటి, జిఓ ఏంటి, జిఓ ఏంటి, రూల్స్ ఏంటి, పరెక్స్ ఏంటి, పాలిన్స్ ఏంటి, పటెక్స్ ఏంటి, మన బుక్స్ ఏంటి, ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ ఏంటి, బెలఫామ్ రిజిస్టర్ ఏంటి, ఆర్మ్స్ రిజిస్టర్స్ ఎట్లుంటాయి, తర్వాత వచ్చేసి లెస్ అటెండెన్స్ రిజిస్టర్ ఏంటి, పర్చేస్ రిజిస్టర్ ఏంటి, ఇష్యూ రిజిస్టర్ ఏంటి, ఇవన్నీ కూడా మన గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథాలు మన బెటాలియన్ నడుపుకోవడానికి, మన ఇంటిని నడుపుకోవడానికి మనకు వచ్చిన బడ్జెట్ ఏ విధంగా కేటాయించుకుంటాము, అట్లే ఇంత పెద్ద సువిశాల భారతదేశాన్ని నడపాలంటే రాజ్యాంగం ఎవరు, పార్లమెంట్ ఏంది, పార్లమెంట్ లో ఉండే 2 సభలు ఏంది, లోక్సభ ఏంది, రాజ్యసభ ఏంది, డిస్ట్రిక్ట్లలో స్టేట్లలో ఉండే సభలు ఏంది, సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు చేయాల్సిన విధి విధానాలన్నీ క్లుప్తంగా, క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా రాసినటువంటి గ్రంథమే రాజ్యాంగం. కాబట్టి ఆ రాజ్యాంగం అంటే ఏమీ కాదు. అందరూ దయచేసి తెలుగును గౌరవించండి, తెలుగులో ప్రసంగించడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు సార్. మీ సూచనలు అందరూ తప్పకుండా పాటిస్తాం, తెలుగును మేము తప్పకుండా గౌరవిస్తాం సార్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన బెటాలియన్ ఇన్ఛార్జి కమాండెంట్ అదనపు దళాధిపతి శ్రీ నాగేంద్ర సార్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ శుభోదయం. ఈ 76వ గణతంత్ర దినోత్సవానికి పురస్కరించుకుని ఈ వేడుక చేసిన అడిషనల్ కమాండర్ వాస గారికి, అసిస్టెంట్ కమాండర్ శరపతి గారికి, అండ్ సుధాకర్ అండ్ రమణ గారికి, అలాగే మెడికల్ స్టాఫ్ డాక్టర్ మేడం అండ్ మెడికల్ స్టాఫ్ అందరికీ, అలాగే మినిస్టర్ స్టాఫ్ ఎవో మేడం అండ్ వాళ్ళ స్టాఫ్ కి, అండ్ బెటాలియన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆర్ఎస్, ఆర్ఎస్ఎస్, ఏఆర్ఎస్ఎస్, హెడ్ కానిస్టేబుల్ అండ్ రిమైనింగ్ చిల్డ్రన్స్ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అన్నమాట. ఇది సుమారు 200 సంవత్సరాల పైగా పరాయి పాలనలో వ్యాపారం కోసం వచ్చి మన యొక్క బలహీనతల్ని వాళ్ళు ఉపయోగించుకుని మళ్ళీ ఒక బానిసత్వంలోకి నెట్టివేసిన ఒక పరాయి పాలన నుంచి మనం విముక్తి పొందే పూర్తి విముక్తి అన్నమాట. పూర్తి విముక్తి పొందే దినం అన్నమాట ఇది.
పోరాటాలు, ప్రాణత్యాగాలు ఫలితంగా వచ్చిన ఈ ఫలం అన్నమాట. ఈ ఫలాన్ని అందిపుచ్చుకోకపోతే వాళ్ళు చేసిన త్యాగానికి విలువ ఉండదు అన్నమాట. స్వాతంత్రం అయితే 1947లో వచ్చింది, కానీ అధికారం మాత్రం బ్రిటిష్ పరిపాలన ఉండిపోయింది అన్నమాట. కానీ ఈ రోజు పూర్తి అధికారం బదలాయింపు అన్నమాట. గణతంత్ర దినోత్సవం దాని ఉద్దేశం ఏంటంటే ఇక బ్రిటిష్ యొక్క పెత్తనం కానీ వాళ్ళ యొక్క ఆజమాయిషాలు కానీ ఏమి పూర్తిగా ఉండకుండా పూర్తిగా వాళ్ళని పక్కకు తీసేసి పూర్తి అధికారం మన యొక్క భారతీయులే చేజిక్కించుకుని పరిపాలన చేసుకునే దినం అన్నమాట. అందుకు మనం ఒక ప్రత్యేకమైన విధి విధానంతో కూడిన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. సో ఒకరోజు ఎవరు చెప్పారన్నమాట. సో ఈ రోజు ఎందుకు డిక్లేర్ చేశారంటే రీజన్ ఉందన్నమాట. సో ఆ రోజున బీజం పడిందన్నమాట. మనకి అప్పటి వరకు కొంచెం స్వేచ్ఛ ఉంటే చాలు, అధికారం మొత్తం బ్రిటిష్ వాళ్ళు చూసుకొని వాళ్ళ కింద ఒక సామంత రాజ్యంలో బ్రతుకుదాము అన్న ఆలోచన నుంచి సో నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, రాజాజీ వీళ్ళందరూ కలిపి ఆ మీటింగ్ లో గెలవెత్తారన్నమాట. సో ఇంతమంది ఉన్నాం, ఇంత మేధావులు ఉన్నాం. సో వాళ్ళ కింద ఒక సామంత రాజ్యం ఎందుకు బ్రతకాలి, పూర్తి స్వాతంత్రం కావాలి, పూర్తి రాజ్యాంగం మనకు కావాలని ఆ రోజు డిక్లేర్ చేద్దామని చాలా గలమెత్తారన్నమాట. పునాది అక్కడే పడిందన్నమాట. సో ఆ రోజున డిక్లేర్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటున్న ఉద్దేశంతో 2 నెలల ముందే ఇది అయిపోయినా సరే వెయిట్ చేసి 1950 జనవరి 26న దాన్ని డిక్లేర్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ రాజ్యాంగాన్ని 19 కంట్రీస్ నుంచి తీసుకున్నారన్నమాట. 19 కంట్రీస్ వివిధ అంశాల్లో తీసుకుని క్రోడీకరించారన్నమాట. ఈ కమిటీకి 7 మెంబర్స్ నామినేట్ చేశారన్నమాట. కాబట్టి అంత విలువైన విశిష్టమైన ఈ రాజ్యాంగం గురించి మినిమం తెలుసుకుపోతే దానికి అర్థం ఉండదు అన్నమాట. ఇందులో రాష్ట్రపతి గారి నుంచి రాజ్యాంగ విశిష్టత ఏంటి, అసలు ఈ ఎందుకు ఇది అనేది, రాజ్యాంగ పరిషత్ నిర్మాణము, రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, సో ఆదేశిక సూత్రాలు, అలాగే ఎవరు ఏ పాత్ర పోషించాలి, ఏ విధంగా ఎన్నుకోబడాలి మొత్తం పూర్తిగా ఉందన్నమాట. ఒకసారి చదవండి. బేసిక్ గా పీడిఎఫ్ ఒకటి ఉంది, 47 పేజెస్. ప్రతి ఒక్కరు మినిమం తెలియాలన్నమాట రాజ్యాంగం గురించి. ఈ పండుగలు, ఫెస్టివల్స్ ఇవన్నీ ఎందుకు చేసుకుంటారంటే అంత ఈజీ ఏం కాదన్నమాట. మన పూర్వీకులు మనం పండుగలు చేసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి అన్నమాట. పూర్వీకులు ఎంతో త్యాగం చేసి మనకి ఈ స్వేచ్ఛను ఇచ్చారు, ఈ అవకాశాలు ఇచ్చారని జ్ఞాపకం చేసుకోవడం కోసమే ఈ పండుగలు జరుపుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ పండుగ జరుపుకుంటున్నప్పుడు దాని యొక్క విశిష్టత ఏంటి, మన విధి విధానాలు ఏంటి, మన బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. మినిమం నాలెడ్జ్ ఉండాలన్నమాట. రాజ్యాంగం గురించి పూర్తిగా తెలిస్తే సొసైటీలో నేర సంఘటన ఉండవన్నమాట. అంత నీట్గా ఉంటుంది అన్నమాట రాజ్యాంగంలో. సో రాజ్యాంగం తెలియకే నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు అన్నమాట ప్రజలు. సో అలాగే ప్రతి దేశానికి రాజ్యాంగం ఎలా ఉందో ఒక సంస్థకి కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది అన్నమాట. మాన్యువల్, దాన్ని మాన్యువల్ అంటారు అనమాట. మన ఏపీఎస్పీకి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాన్యువల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆయన మినిమం తెలిస్తే మన యొక్క విధులు, బాధ్యతలు, హక్కులు, ఈ మూడు ఖచ్చితంగా తెలిస్తే ఉద్యోగం బాగా చేస్తాము, గౌరవిస్తాము, మనకి కావాల్సిన హక్కులు కూడా మనం పోరాడి పొందుకుంటాం అన్నమాట. సో మినిమం వాటి గురించి అవగాహన ఉండాలన్నమాట. ఇవి మీరు తెలుసుకుంటే రేపొచ్చిన మీ పిల్లలకి, భావితరాలకి చెప్పడానికి, వాళ్ళు దాన్ని అనుసరించడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ రాజ్యాంగం గురించి లేదా సంస్థలో ఉన్న మాన్యువల్ విశిష్టత గురించి తెలుసుకుంటే ఒక చక్కటి డిసిప్లిన్ సొసైటీ ఏర్పడుతుందన్నమాట. కాబట్టి చాలా మంది చెప్పారు, మీకు అవగాహన ఉంది. ఆ మిగిలిన కూడా అందరికీ అవగాహన ఉందని అనుకుంటున్నాను. సో ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సో ఈ మెటాల్లో జరుపుకోవడానికి మనకు వచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ప్రతి ఒక్కరూ